అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 4వ రోజు కొద్దిమంది నర్సరీ మిత్రులతోటి ఇంటరాక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఒకటి ఏజీ బయోటెక్ టిష్యూ కల్చర్లో స్పెషలిస్టులు వారు ఉన్నారు. తర్వాత రేర్ ప్లాంట్స్ ఎక్సోటిక్ వెజిటబుల్స్ ఎక్సోటిక్ ప్లాంట్స్ చేసే ఫ్రూట్ ప్లాంట్స్లు, తర్వాత కొన్ని హెర్బల్ ప్లాంట్స్, ఇట్లాంటి వాటిలో బాగా చేసేవారు ఆనంద్ గారు ఉన్నారు. అలాగే స్నేహ నర్సరీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ చేసేవాళ్ళు స్నేహ నర్సరీ వాళ్ళు ఉన్నారు. వీరి ముగ్గురితోటి ఒకసారి క్లుప్తంగా ఒకసారి మాట్లాడదాం. మొట్టమొదటిగా రేర్ ప్లాంట్స్ ఆనంద్ గారు, మీ ఇంట్రడక్షన్ ఒకసారి చెప్పండి. ఎప్పటి నుంచి ప్రారంభించారు, మీ దగ్గర ఏ ఏ రకాల మొక్కలు ఉన్నాయి, ఒకసారి వివరాలు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంద్. నేను ఒక 10 years నుంచి యాక్చువల్లీ మనం హాబీగా నేను స్టార్ట్ చేస్తాను రేర్ ప్లాంట్స్ కలెక్ట్ చేయడం. ఇప్పుడు బిజినెస్గా చేస్తున్నాను. మన దగ్గర ఒక 10-12 రకాల మామిడి ప్లాంట్స్ ఉన్నాయి. మియాజాకి మ్యాంగో అని జపాన్ది, తర్వాత కటిమన్ మ్యాంగో అని థాయిలాండ్ది, ఇంకా బారీ 11 అని బంగ్లాదేశ్, మళ్ళీ బస్తర్ వెరైటీ ఉంది, పందిరి మామిడి ఉంది, మళ్ళీ పల్మార్ రెడ్ అని ఉంది, ఇలా బనానా మ్యాంగో, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. రైతు మిత్రులకు ఏమంటే మీకు కటిమన్ మ్యాంగో అనేది చాలా బాగుంటుంది. కటిమన్ మ్యాంగో ఇయర్లీ 2 సార్లు పూస్తుంది. 2 సార్లు కాకుండా వాతావరణం బాగుంటే 3 సార్లు కూడా వస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే మన బంగినపల్లి సైజులో ఉంటుంది. దీని లోపల పల్ప్ అంతా మొత్తం కండానే ఉంటుంది, పీచు అస్సలు ఉండదు. ఇది తినడానికి చాలా స్వీట్ ఉంటుంది. లోపల ఆరెంజిష్ రెడ్ కలర్లో ఉంటుంది. దాని స్కిన్ మాత్రం గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట. అందువల్ల ఇది 2-3 సార్లు మనకు రావడం వల్ల రైతులు అందరూ పండించుకోవచ్చు. అంటే వర్షాకాలంలో వచ్చినప్పుడు టేస్ట్ ఏమన్నా కొంచెం చప్పదనం ఏమన్నా ఉంటుందా? లేదండి, ఇది మనకి ఇండియాలో అన్నిటికన్నా స్వీట్ మ్యాంగో అంటే అమృతపాళి, దానికన్నా ఇది స్వీట్గా ఉంటుంది కటిమన్ మ్యాంగో. అందుకే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, రైతులు బాగా పండించుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు 80 to 100 meters వరకు హైట్ పెరుగుతుంది. 100 meters హైట్, 80 to 100 meters వరకు హైట్. అంటే మరి ఫీట్స్ ఫీట్ అంత హైట్ పెరిగితే మరి హార్వెస్టింగ్ ఇబ్బందులు ఉంటాయి కదా? హార్వెస్టింగ్ ఏం లేదు సార్, మీకు 80 to 100 feet అంటే కామనే సార్. సరే కామనే అట్లా. ఇంకొకటి మన దగ్గర స్పెషల్ ఏమంటే మీకు మెకాడమియా నట్ అని ఉంది సార్. బ్రెజిల్ నట్ అని కూడా అంటారు. మెకాడమియా నట్ ఏంటంటే ఆస్ట్రేలియన్ వెరైటీ. అది 1 kilo 3,000 దాకా ఉంది. ఇప్పుడు మనకి అన్ని మెకాడమియా నట్స్ అన్నీ మనకి ఇప్పుడు ఓన్లీ సీడ్తో దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం అది గ్రాఫ్టింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మెకాడమియా నట్ మీకు 3,000 kilo ఉంటుంది కాబట్టి మీకు అది ఈల్డ్ బాగా వచ్చింది అనుకోండి, మీకు అది ఇంకోటి అది ఖరాబ్ అయ్యే వస్తువు కాదు, అది నట్. అది మీరు ఎప్పుడన్నా పెట్టుకొని మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, లేకుంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మెకాడమియా నట్ స్పెషాలిటీ ఏమంటే దాంట్లో చాలా మినరల్స్ ఉన్నాయి. మన బాదాం, అక్రూట్ అన్నిటికన్నా ఎక్కువ మినరల్స్ ఉన్నది మెకాడమియా నట్లో అనమాట. అంటే ఇప్పుడు సోర్సింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? యాక్చువల్లీ అయితే మెకాడమియా నట్ మనకి ఆస్ట్రేలియా నుంచి వస్తుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ సీడ్ తోటి దాన్ని ప్లాంట్ వేసి అది పెద్దగా అయిన తర్వాత మళ్ళీ దాన్ని గ్రాఫ్టింగ్ చేయాలి. గ్రాఫ్టింగ్కి ఏ వెరైటీ వాడుతున్నారు? గ్రాఫ్టింగ్కి సీడ్ మొక్కనే వాడతాం సార్. గ్రాఫ్టింగ్ కూడా మళ్ళీ సీడ్ మొక్కనే గ్రాఫ్టింగ్ వాడతాము. మనకి ఫ్రూటింగ్ వచ్చిన మొక్క స్టెమ్ దీనికి గ్రాఫ్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అది అంటే దాని నంబర్ కానీ ఏదైనా స్పెసిఫిక్ అదంతా ఇప్పుడు R&D నడుస్తుంది సార్. ఓకే, ఇప్పుడు R&D నడుస్తుంది. ఇంకొక 3 months లో మనకి ఫుల్ దాన్ని బయటికి మంగళూరు దక్షిణ కన్నడ, కర్ణాటకలో దక్షిణ కన్నడ మంగళూరు అని ఉంది. మంగళూరు దగ్గర పుత్తూరు అని ఉంది. పుత్తూరులో ఒక ఆయన చేశాడు అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఆయనతో ఇంటరాక్ట్ కావాలని ఉన్నాను. ఆయన ఏకరేజ్ ఎక్కువ చేశారా? ఆయన ఒక 10-15 ఎకరాల్లో మెకాడమియా నట్ వేసాడు. మెకాడమియా నట్లో 5-6 రకాలు ఉన్నాయి. కానీ మనకి అది ఆస్ట్రేలియన్ వెరైటీ. మనకి ఇండియాకి సూట్ అయ్యేవి రెండు రకాలు ఉన్నాయి. ఆ 2 రకాలను ఆయన డెవలప్ చేస్తున్నాడు. దాన్ని కూడా ఆయన మార్కెటింగ్ చేయాలన్నాడు. నేను అప్రోచ్ అయితే మనకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు
ఇప్పుడు బర్మా, చైనా, కెన్యా కూడా బాగా దొరుకుతుంది అంటున్నారు కదా, అక్కడి నుంచి కూడా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? యాక్చువల్లీ మెకడమియా నట్టు ప్రాపర్ వచ్చేసి ఆస్ట్రేలియాదండి. ఆస్ట్రేలియాలోనే చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే. సో మనం అక్కడి నుంచే సోర్స్ చేస్తే బెటర్ అని నా ఆలోచన. ఓకే అండి. ఓకే అండి. ఇంకా మీ దగ్గర రేర్ ప్లాంట్స్ ఏమున్నాయి? వేరే అంటే హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయండి. లైక్ స్టీవియా అని ఉంది. స్టీవియా కూడా రైతులు పెంచుకోవచ్చు, న్యాచురల్ స్వీట్నర్ అది. తర్వాత పెప్పర్మింట్ ఉంది. ఇప్పుడు మనకి మింటు తులసి మీకు నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, బీహార్ లో అంతా ఎకరాల్లో మౌత్ రిఫ్రెషనర్ కూడా వాడుతున్నారు. అట్లా సార్. ఇంకా మీ దగ్గర థాయిలాండ్ కర్రీ లీఫ్ ఏదో చూసాం. థాయ్ కర్రీ లీఫ్ అది ఏంటంటే అది 3 feet దాకానే పెరుగుతుంది. అపార్ట్మెంట్లకి బాగుంటుంది. అది మొక్క కరివేపాకు థాయిలాండ్ది. అది చిన్నగానే ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ నేను ఏం చెప్తానంటే మీరు నార్మల్ కరివేపాకు వాడండి. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైంలో ఇది వాడితే బాగుంటుంది, లేకపోతే ఆ మొక్క అందం వెళ్ళిపోతుంది. అట్లా అనమాట. అది అపార్ట్మెంట్ లో ఇప్పుడు చాలా మందికి స్పేస్ ఉండదు, ఎండ సరిగా రాదు. అలాంటి వాళ్ళు థాయ్ కరివేపాకు తీసుకుంటే బెటర్. ఓకే. తక్కువ స్పేస్ లో మీకు వచ్చేస్తుంది అనమాట. మీరు ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు? అడ్రస్ ఎట్లా అంటే మనది ఇప్పుడు ఇంకా నర్సరీ నుంచి స్టార్ట్ చేయలేదు. మన నెంబర్ ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది. విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి వెళ్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం నర్సరీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నర్సరీ కూడా స్టార్ట్ ఎక్కడ? హైదరాబాద్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మనకి రెగ్యులర్ ప్లాంట్స్తో పాటు వెజిటబుల్ ప్లాంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వెజిటబుల్ ప్లాంట్స్ అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ వాల్యూమ్ బేస్ చేసేటువంటి నర్సరీ మనకి స్నేహ నర్సరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదామండి. మీరు ఎక్కడ, మీ నర్సరీ ఎక్కడ, మీ నేపథ్యం ఎప్పుడు స్టార్ట్ చేశారు, వివరాలు చెప్పండి. ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వర్. నేను స్నేహ నర్సరీ వచ్చాను. స్నేహ నర్సరీని శ్రీ లక్కరాజు అనురాధ గారు, నరేందర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. 2011లో నర్సరీని స్టార్ట్ చేశాము. ఇబ్రాహీంపట్నం కుంగరకలం దగ్గర మన నర్సరీ ఉంటుంది. మన నర్సరీ ఉద్దేశం ఏంటంటే చాలామంది రైతులు వెజిటేబుల్స్ సీడ్ కొనుక్కొని వాటిని జర్మినేషన్ ప్రాసెస్లో పెట్టుకొని వాటిని కూరగాయలను పండించుకోవడం ప్రాసెస్లో చాలా వరకు నష్టం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి రైతులు నష్టపోతున్న ఉద్దేశించి మేడం 2011లోనే సీడ్లింగ్స్ తయారు చేసి బలమైన నారును రైతులకు అందించాలనే ఉద్దేశంతో నర్సరీ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి మేము టమాటో, చిల్లీ, బ్రింజాల్, క్యాప్సికమ్ అండ్ మొదలగు ఇతర కూరగాయల నారు అన్నింటినీ మన నర్సరీలో పెంచడం జరుగుతుంది. పాలీ హౌజులు ఉన్నాయి మాకు. అండ్ అలాగే మేము రీసెంట్గా సీజనల్ ఫ్లవర్స్ కూడా మేము సప్లై చేస్తున్నాము. సీజనల్ ఫ్లవర్స్ కూడా చాలా బల్క్ క్వాంటిటీలో తిరుపతికి, మన హైదరాబాద్ జిహెచ్ఎంసీకి, హెచ్ఎండిఏకి అన్నింటికి మేము సప్లై చేయడం జరుగుతుంది. అన్ని రకాల సీజనల్ ఫ్లవర్స్తో పాటు కూరగాయల నారు అది కూడా సప్లై చేస్తున్నాము. కూరగాయల్లో ఎక్కువగా ఏం చేస్తున్నారు? కూరగాయల నారులో ఎక్కువగా వచ్చేసి మనం టమాటో, చిల్లీ, బ్రింజాల్ అండ్ అలాగే డ్రమ్ స్టిక్ అండ్ అలాగే ఇంకొకటి ఫ్రూట్కి వచ్చేసి మనం పపాయ కూడా ఎక్కువగా చేయడం జరుగుతుంది. పపాయాలో 2 రకాల మన దగ్గర ఎక్కువ బల్క్ క్వాంటిటీ తీసుకుంటారు రైతులు ఎక్కువగా. మనకు రెడ్ లేడీ 786 అలాగే మనకు J15 అనే వెరైటీ 2 రకాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయి. రెడ్ లేడీ కాకుండా ఇంకోటి ఏంటన్నారు? J15 అండి. నెంబర్ ఫ్రూట్ సైజ్ ఎంత వస్తుంది? ఫ్రూట్ సైజు సుమారుగా మనకు 2 నుంచి 3 కిలోలు వస్తుందండి. 2 నుంచి 3 కిలోలు. అంటే టేబుల్ టాప్ 1 kg సైజు ఏమన్నా చేస్తున్నారా? అలాగా మన దగ్గర కంట్రోల్ ఉండదు సార్. సీడ్ అనేది మన ఈల్డ్ బట్టి మనకు సీడ్ అనేది నాటు రకాలు ఏమన్నా చేస్తున్నారా? నాటు రకాలు ఏమన్నా అన్ని కూడా హైబ్రిడ్ రకాలే చేస్తాం సార్. నాటు రకాలు ఏం చేయం సార్. ఓకే. షుగర్ కేన్ ఏమన్నా చేస్తున్నారా? షుగర్ కేన్ ఏముంటుంది సార్. మన వెజిటేబుల్ అండ్ ఫ్రూట్లో అలాగే సీజనల్ ఫ్లవర్స్ చేస్తాము. అలాగే మేము కార్పొరేట్ గిఫ్టింగ్స్కి ఒకవేళ మనకి ఈవెంట్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎలాంటి అకేషన్ అయినా సరే మనం కస్టమైజ్డ్ పార్ట్స్ని తీసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా బ్రాండింగ్ చేసి వాటిని సప్లై చేస్తాం సార్. ఇవి కాకుండా క్యాబేజీ, క్యాలిఫ్లవర్ అట్లాంటివి కూడా ఏమైనా చేస్తారా సీజనల్గా? చేస్తాం సార్. క్యాబేజ్ చేస్తాము, లెటిసీ చేస్తాము, బ్రోకలీ చేస్తాము. ఆర్డర్ బేస్ బల్క్ క్వాంటిటీ చేస్తాము. అలాగే సీజన్ వైజ్గా మన దగ్గర అందుబాటులో కూడా ఉంటాయి. ఎక్సోటిక్ వెజిటబుల్స్ ఏమైనా చేస్తారా?
అంటే Exactly. చైనీస్ క్యాబేజీ, ఓన్లీ మన బ్రోకలీ, లెటస్ రెండు అవైలబుల్ ఉంటాయి సార్ మన నర్సరీలో. బ్రోకలీ, ఓకే. అవన్నీ కూడా సీజనల్ చేస్తారు. సీజనల్లో చేస్తాం సార్. సీజనల్ చేస్తారు. ఈ మిరపలో ఏ వెరైటీ ఎక్కువ చేస్తున్నారు? మిరప డిమాండ్ దేనికి వచ్చేసి- ఎక్కువ డిమాండ్ ఉంది? మనకు మిరప వచ్చేసి చిల్లి సొనాలో ఎక్కువ మన దగ్గర వాడడం జరుగుతుంది సార్ రైతులందరూ. ఓకే, ఇప్పటి వరకు కూడా మనకు గత 15 సంవత్సరాల్లో ఎవరు కూడా ఇంతవరకు కంప్లైంట్ వచ్చింది లేదు మన దగ్గర. ఓకే. అందరూ 99% సక్సెస్ రేట్తోనే ఇస్తున్నాము. మన దగ్గర జర్మినేషన్ కూడా 98% వరకు జర్మినేషన్, 95 to 98% మనం జర్మినేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నాం సార్ నర్సరీలో. ఓకే అండి. ఇప్పుడు టమాటోలో కానీ చిల్లీలో కానీ మీరు ఈ దగ్గర నుంచి రైతులకు వెళ్ళాక చాలామంది, అంటే మీరని కాదు, చాలామంది రైతులు ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే డాంపింగ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఆ డాంపింగ్ ఆఫ్ మీ దగ్గర కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు మన దగ్గర అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రాలేదు సార్. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, మన నర్సరీ స్పెషాలిటీ ఏంటంటే మొక్క పెరిగే దశలోనే దానికి చిన్న ఉన్నప్పుడే కరెక్ట్గా పోషకాలు అందించి బలవర్తంగా మనం ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది గ్రో చేస్తుంది. మనం దానికి అన్ని రకాల వాతావరణం మన నర్సరీలో జర్మినేషన్ చేసిన తర్వాత బెడ్ నుంచి ట్రేస్లోకి, ట్రేస్లోకి షిఫ్ట్ చేస్తూ దానికి ఎండ అండ్ సెమీ అట్లా అన్ని రకాలుగా వాతావరణం దానికి మన వాతావరణానికి అనుకూలంగా దాన్ని పెంచడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఈల్డింగ్ వచ్చే అవకాశం రైతులు ఉన్నది. అలాగే రైతులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గరికి వచ్చి. ఇప్పుడు గత 15 సంవత్సరం నుంచి ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వరు. 15 సంవత్సరం నుంచి అదే రైతులు కంటిన్యూగా వస్తున్నారు. ఇంకా వాళ్ళ రెఫరెన్స్ ద్వారా మన నర్సరీ గ్రోయింగ్ అవుతూనే ఉంది సార్ కంటిన్యూగా. నర్సరీ నుంచి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నెమటోడ్స్ ప్రాబ్లం ఒకటి ఎక్కువగా ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. దానికి మీరు ఏమైనా ప్రికాషనరీగా ఏమైనా చేస్తున్నారా? నెమటోడ్స్ అంటే మనకి ఇక్కడైతే మనం వాటర్ మెయిన్గా వాటర్ ప్రాబ్లం వస్తుంది సార్. బేసిక్గా వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైనా నర్సరీస్లో తీసుకున్న బయటకు తీసుకెళ్ళిన రైతులు వేసుకోగానే రైతులకు కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉండి ఆ నిమటోడ్స్ ప్రాబ్లము అండ్ రాకల పైన రంధ్రాలు కూడా పడడము, ఇట్లా మనకు ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా కొన్ని వస్తాయి. అది కొద్దిగా వాళ్ళు దీన్ని తీసుకొని సరే. ఇప్పుడు దానికి ఒక చిన్న పని చేయండి మీరు. ఈ నెమటోడ్స్ డాంపింగ్ ఆఫ్ కంట్రోల్ అవడానికి కొన్ని చిన్న టిప్స్ చెప్తాను. అది కూడా మీరు ఫాలో అయితే రైతుకి తగ్గించి మీకు ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్లో కంప్లైంట్ ఉండదు. ట్రైకోడెర్మా హర్జానియం స్ప్రే చేయండి. మీరు రైతుకి ఇచ్చి ముందర ట్రైకోడెర్మా హర్జానియం స్ప్రే చేస్తే డాంపింగ్ ఆఫ్ రాదు. అలాగే ప్యాసిలోమైసిస్, సూడోమోనాస్ రెండిట్ల కాంబినేషన్లో మీరు రూట్లో అంటే పాట్ మిక్సర్లో మీరు కలిపేసి కనుక చేసినట్లయితే మీకు ఈ ప్యాసిలోమైసిస్ నెమటోడ్స్ స్పెషలిస్టు కొన్ని వెజిటబుల్స్కి సూడోమోనాస్ కూడా పనిచేస్తుందని ఈ రెండు ఇవ్వండి. దాంతోపాటు మెటారైజం ఇస్తే రూట్ గ్రబ్ కూడా రాదు. అంటే మీరు దగ్గర నుంచి పట్టుకెళ్ళాక 0 కంప్లైంట్ వస్తే అప్పుడు మీకు మంచి రికగ్నిషన్ వస్తుంది. మీరు ఇక్కడ చేస్తే మీకు 10,000 మొక్కలకి 1,000 రూపాయలు కూడా అవదు. ఒక 100 రూపాయలు 200 రూపాయల మెటీరియల్ తోటి అయిపోతుంది 10,000 మొక్కలకి. అంతా 0 కాస్ట్ అనమాట. అది చేసేసి ఇస్తే మోర్టాలిటీ అనేది ఉండదు. అట్లా కూడా మీరు చేసి రైతులను కొంచెం ఎంకరేజ్ చేయండి. తప్పకుండా 100%. ఓకే అండి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.